హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'బ్లాక్ రాబిట్' సీరీస్ ఒక రివ్యూ అయితే చూద్దాం. సీరీస్ కథ చూసుకుంటే ఈ సీరీస్‌లో వచ్చేసి ఇద్దరైతే హీరోలుంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములైతే ఉంటారు. ఇప్పుడు మన హీరో అయితే ఒక రెస్టారెంట్ అయితే నడుపుతా ఉంటాడు. దాంట్లో అనుకోకుండా ఇద్దరు వ్యక్తులైతే దూరుతారు. దూరిన తర్వాత అక్కడున్న జనాలంతా వాళ్ళకున్న డబ్బు, బంగారం అంతా దోచుకోవడానికైతే ట్రై చేస్తారు. ఎవరు ఈ దొంగలు? ఎందుకు వీళ్ళ హోటల్‌ని టార్గెట్ చేసి ఈ యొక్క రెస్టారెంట్‌ని వచ్చి దొంగతనం చేయాలా? అదే విధంగా లోపల ఒక కస్టమర్‌నైతే ఒక దొంగోడైతే కాల్చేస్తాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దీని తర్వాత మన హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? దీన్ని అంతా ఎలా తెలుసుకొని దీన్ని ఎలా సాల్వ్ చేశాడనేది ఓవరాల్‌గా ఈ సీరీస్ మొత్తం కథ. ఈ సీరీస్ ప్లాట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఈ సీరీస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఈ యొక్క దొంగతనం నుంచి ఒక నెల ముందుగా అయితే ఏం జరిగిందని ఆ ఒక పాయింట్ నుంచి అయితే స్క్రీన్ ప్లేని అయితే రాసుకొనొచ్చారు. ముందుగానే చెప్పాను కదా! ఈ సీరీస్‌లో అయితే ఇద్దరు హీరోస్ అని. ఒకడైతే డబ్బు కోసం అయితే వెతుకుతా ఉంటాడు. ఎలా డబ్బు దొరుకుతుంది? ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎలా హోటల్‌ని స్టార్ట్ చేయాలని ఆ ఒక ఆలోచనలో అయితే ఉంటాడు. ఇంకొకడైతే ఏం చేస్తుంటాడు, అప్పుల బాధ తట్టుకోలేక ప్రతి ఒక్క అప్పుదారు నుంచి అయితే తప్పించుకుంటూ అయితే తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు తమ్ముడొచ్చేసి అన్న దగ్గరొచ్చి డబ్బు కావాలి అని అడుగుతాడు. ఇద్దరికైతే డబ్బు సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎంచుకున్న మార్గాలేంటి? ఎలా దీని నుంచి డబ్బు సంపాదించారు? ఎలా తప్పించుకున్నారు? అనే రకంగా అయితే ఈ యొక్క స్క్రీన్ ప్లేని అయితే రాసుకుంటా వచ్చారు వీళ్ళైతే. సీరీస్‌లో మెయిన్ పాజిటివ్‌గా ఏమనిపించిందంటే ఈ సీరీస్ లొకేషన్స్ ఎందుకంటే చాలా వరకు పబ్లిక్ ప్లేస్‌లోనే ఈ సీరీస్ వచ్చేసి రన్ అవుతా ఉంటుంది. చాలా న్యాచురల్ లొకేషన్స్‌లో చాలా రియల్ అయిన లొకేషన్స్‌లో అయితే ఈ సీరీస్‌ని మొత్తంగా తీయడానికైతే ట్రై చేశారు వీళ్ళు. ఎందుకంటే ఈ సీరీస్ మొత్తం ఔట్‌డోర్‌లోనే ఎక్కువ సేపు అయితే జరుగుతా ఉంటుంది. కాబట్టి అన్ని రియల్ లొకేషన్స్‌లో అయితే తీయడానికైతే మాక్సిమం మూవీ టీమ్ అయితే బాగానే కష్టపడ్డారు అనుకుంటా నేనైతే. అదే విధంగా ఈ సీరీస్‌లో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేశారు. మనం హెడ్‌సెట్ ఏసుకొని వింటే ప్రతి ఒక్క సీన్‌కైతే ఎలివేషన్ ఆ గూస్ బంప్స్ లెవెల్స్ అయితే ఆ రేంజ్‌లో ఉంటుంది. చాలా సూపర్‌గా అయితే బీజీఎం సైడ్ అయితే వర్క్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అదే విధంగా ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ చేస్తున్న వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములైతే కూడా చాలా ఎక్సలెంట్‌గాను, బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. వాళ్ళ రోల్‌కి ఏం కావాలో వాళ్ళు నీట్‌గానే స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేశారనుకుంటా నేనైతే. లాస్ట్ 4 ఎపిసోడ్స్ వచ్చేసి చాలా రేసీగా పోతుంది. అందులో లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ 8 ఎపిసోడ్ వచ్చేసి ఒక పెద్ద సంభవం అయితే ఉంటుంది. చాలా అదిరిపోతది ఆ సీన్. చాలా సర్ప్రైజ్ అయితే మనకైతే మంచి ట్విస్ట్‌గా అయితే ఆ ఒక్క సీన్‌నైతే ఎండ్ చేశారనుకుంటా నేనైతే. ఈ సీరీస్‌లో మెయిన్‌గా నాకేమనిపించిందంటే నెగెటివ్‌గా అంటే ఈ సీరీస్ కాస్త స్లోగానే వెళ్తా ఉంటుంది. అందులో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్ అయితే చానా నిదానంగానే ఉంటుంది. ఆ క్యారెక్టర్, ఆ వరల్డ్, ఆ క్రైమ్‌ని చూపించడానికి కాస్త టైం అయితే ఎక్కువనే తీసుకున్నారనుకుంటా. కాస్త పేషెన్స్‌గానే చూడాలా. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి క్రైమ్ డ్రామా థ్రిల్లర్. మీకొక స్లో బర్న్ థ్రిల్లర్ నచ్చుతుందంటే ఖచ్చితంగా ఈ సీరీస్‌నైతే ట్రై చేయండి. ఫస్ట్ 4 ఎపిసోడ్‌లయితే మనం కాస్త నిదానంగానే చూడాల. బట్ 6థ్, 7థ్, 8థ్ ఎపిసోడ్ అయితే చాలా రేసీగా చాలా సూపర్‌గా అయితే పోతుంది. ఈ సీరీస్ వచ్చేసి మీరు ఫ్యామిలీతో అయితే చూడకండి. కాస్త 18+ సీన్స్ ఉన్నాయి. అదే విధంగా రక్తం పారేలా సీన్‌లయితే ఉంది కాబట్టి నాకైతే సీరీస్ చానా నచ్చింది. కానీ ఓపికగా అయితే చూడాలనుకుంటా. ఈ సీరీస్ వచ్చేసి మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగులో డబ్బింగ్‌తో గూడా ఉంది. దాదాపు 8 ఎపిసోడ్స్ ఉంది. 8 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంది. కాస్త ఓపిక ఖచ్చితంగా కావాలా. ఇవాల్టికైతే ఇది. మరిన్ని మూవీ మరియు వెబ్ సీరీస్ రివ్యూ కోసం అయితే హ్యాపీ సినిమాస్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి.